ఈరోజు దేవుని మాట యాకోబు గ్రంథము 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఆయన దృష్టిలో మనము ఏ రీతిగా ఉండాలంట? తగ్గించుకున్న వారము ఉండాలి. తగ్గించుకోవడం అంటే నలిగిపోయిన బట్టలు వేసుకొని తలదూకోకుండా, ఆహారం తీసుకోకుండా, ఇంకా ఈ రీతిగా ఉండడం కాదు. తగ్గించుకోవడం అంటే ఏంటి అంటే, చాలామంది దేవుని సన్నిధికి తగ్గించుకుంటున్నామని అనుకొని ఏం చేస్తారు? దేవుడిచ్చిన వస్త్రాలను కూడా వారు ధరించుకోరు. మరలా బయట ఫంక్షన్లకని అలాగా వెళ్ళినప్పుడు మంచి మంచి వస్త్రాలు ధరించుకొని వెళ్తారు. దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు వారు? నలిగిపోయిన బట్టలు, చిరిగిపోయినవి ఇవన్నీ వేసుకొని వస్తారు. మరి దేవుని సన్నిధిలో ఎలా అలాగా తగ్గించుకోవడం అంటే అలా కాదు. వస్త్రాలు వేసుకోవద్దు, తలలు దూకోవద్దు, నైటీలు వేసుకుని దేవుని సన్నిధికి రావాలి అని చెప్పట్లా. చాలామంది దేవుని సన్నిధిలో ఎలా వస్తారంటే, దేవుని సన్నిధికి నైటీలతోనే వస్తారు. అది వారి అలవాటు, వారి అనుభవం. మరి వారి మనసుకు వారీదిగా నచ్చే విధానం వారి ప్రవర్తన బట్టి ఉంటుంది. ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో ఎలా రావాలి? దేవుని సన్నిధికి ఎంతో చక్కగా, శుభ్రంగా దేవుడిచ్చిన బట్టలు ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా ఆయన మరిన్ని బట్టలు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. నీకేమున్నాయో అవన్నీ పెట్టుకొని వెళ్ళవచ్చు దేవుని సన్నిధికి. ప్రభు దృష్టికి మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టిగా అంటే ఏంటి? తగ్గించుకోవడం అంటే హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. హృదయం తగ్గింపు కలదే ఉండాలి. మనం మాట్లాడే మాట ఇతరులను బాధించే విధంగా ఉండకూడదు. మనం చూసే చూపు ఇతరులకు వెలిచూపుగా ఉండకూడదు. మన యొక్క చూపు ప్రేమ కలిగినదే ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? మన కుటుంబంలో మన భార్యను ఏ రీతిగా ప్రేమిస్తున్నాం, మన భర్తను ఏ రీతిగా ప్రేమిస్తున్నాం, మన బిడ్డలను ఏ రీతిగా ప్రేమిస్తున్నాం, ఇలాగా ప్రేమ కలిగిన చూపు కలదే ఉండాలి. కానీ ఇంకా బంధుమిత్రులను, స్నేహితులను, తెలిసిన వారిని, తెలియని వారిని అసహించుకుంటూ, వెలిచూపు చూస్తూ, ద్వేషిస్తూ, దూషిస్తూ ఇటువంటిది ఏమైనా ఉందేమో అవన్నీ తీసేసుకోవడమే తగ్గింపు అంటే. ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవడమే తగ్గింపు అంటే. అదే రీతిగా ఇంకేం చేయాలి? ఆయన దృష్టికి తగ్గించుకోవడం అంటే ఆయన సన్నిధికి త్వరగా వెళ్ళి ఆయన సన్నిధిలో ఆరాధించడం తగ్గింపు కలిగిన జీవితం. ఆయన సన్నిధిలో మొరపెట్టడం, కీర్తనలు పాడడం, ఇదంతా దేవుని దృష్టికి ఎంతో ప్రియంగా ఉంటుంది. ఆ రీతిగా మనం జీవించే వారంగా ఉండాలి. ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళారా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి. ఆయన్ని హెచ్చించాలి, మనము తగ్గించుకోవాలి. మన ఆరాధనే కావచ్చు, మన ప్రార్థనే కావచ్చు, ఏదైనా సరే మనం ఆయన దృష్టికి తగ్గించుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నాడు, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించే దేవుడు. ఆయన బిడ్డలైన వారిని ఎప్పుడు హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం కూడా ఆయన హెచ్చించేటప్పుడు మరింత తగ్గించుకొని ఆయన పాదాల చెంత చేరాలి. కొంతమంది ఏం చేస్తారు? చైర్లో కూర్చొని ప్రార్థన చేస్తారు. తగ్గింపు అది. ఎంతో బలహీనంగా ఉంటే చైర్లో కూర్చోవచ్చు, కానీ తగ్గించుకోవాలని దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. మోకరించి ప్రార్థన చేయాలి. పరిస్థితులను బట్టి చైర్లో కూర్చోవచ్చు, కానీ అన్ని వేళల్లో చైర్లో కూర్చోవడం అది మంచిది కాదు. కొంతమంది చెప్పులతోనే వెళ్ళిపోతారు దేవుని సన్నిధికి. మోషేని ఏమంటున్నాడు దేవుడు? నీ చెప్పులు అక్కడ వదులు, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్తున్నాడు. మరి దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు చెప్పులతో లోపలికి వెళ్ళకూడదు. ఇలాగా కొన్ని తెలియని పరిస్థితులు దేవునికి అడ్డంగా ఉండవచ్చు. తగ్గించుకుంటున్నాం కదా అని మనం అనుకుంటాం. ఇవన్నీ
అవి అడ్డుగా ఉంటాయి. వీటన్నిటిని మనం తొలగించుకొని దేవుని సన్నిధిలో ఎంతో భయం భక్తి కలిగి జాగ్రత్తగా మెసులుకునే వారంగా ఉండాలి. దేవుని వందనాలు ప్రార్థిస్తున్నాం. మహాప్రేమల తండ్రి, కృపలైన దయమడ సరస్వతి నీ యొక్క కృప, నీ దయ, నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. వాక్యం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా తండ్రి. నీ దృష్టికి మేము తగ్గించుకొని ప్రభా నీ పాదాల చెంత చేరి ప్రభా నాయన నిత్యము మోకరించి ప్రార్థన చేసుకుని అనుభవం ఇవ్వండి. మాకు ప్రభా నాయన నీ వాక్యం చదువు అనుభవం ఇవ్వండి అయ్యా తండ్రి. మా యొక్క పరిస్థితులు, మా యొక్క పనుల్లో తండ్రి నిమగ్నమై నేను వదిలిపెట్టకుండా ప్రభా మా హృదయాలను ప్రభు నీ సన్నిధిలో పరుచుకొని తండ్రి నీ యొక్క పాదాల చెంత చేరి ప్రార్థించాను మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీనిపైన సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటే ఏ స్నామం విడిపించున్నాను తండ్రి. ఆమె ప్రయత్నం